ఇక మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా మంది వచ్చారు. చిన్న సమస్యలు ఉంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది. అది స్ఫూర్తి తీసుకుని ఏపీ ఎన్ఆర్టీ 2.0 మేము రీలాంచ్ చేశాం. ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి, లేదంటే అక్కడున్న మన తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, పోలీస్ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా, లేదంటే టీటీడీ దర్శనం కావాలన్నా ఏపీ ఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఈరోజు నా జీవితంలో నిలబడే రోజు. నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్లో ఇంతమంది తెలుగులు వస్తారని. ఒక ఎనర్జీ కనపడుతుంది, చేయాలని ఒక తపన కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను సార్, 2014 నుంచి 19 వరకు కూడా ఇంత ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు తెలుగులో కసి ఉంది. ఎస్, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. ఆ కసిని యాక్షనబుల్ ఐటమ్స్ గా తయారు చేసి మనం గాని డెలివరీ చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తే స్పీడ్ కి ఎవరు అందుకోలేరని చెప్తాం కూడా జరిగింది. ఇంత అద్భుతమైన స్పందన చూపించినందుకు, ఇంత అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ అందరి నుంచి సెలవు తీసుకునే ముందర, మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగంలోకి వచ్చి భారతీయులు చంపేసిన విషయం మనందరికీ తెలిసింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశ ప్రభుత్వం ఒక యునైటెడ్ నేషన్స్ ఇతర దేశాలకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. కానీ మొదటిసారి ఒక దేశ ప్రధానమంత్రి ఏకంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని 24 నిమిషంలో మిసైల్స్ పంపించి ధ్వంసం చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో బార్డర్లో కాపలాగా ఉన్న జవాన్లు వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి మురళీ నాయక్ గారు ఆయన జీవితం పోగొట్టుకున్నారు. ఆయన కుటుంబంలో ఒకే బిడ్డ. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు, నేను మిలిటరీకి వెళ్తున్నాం, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు అతను చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం రాష్ట్రమే కాదు దేశం నా కోసం నిలబడుతుందని ఆయన చెప్తాం జరిగింది. అందుకే మనం తిరిగి ఎప్పుడు భారతదేశానికి వెళ్ళినప్పుడు జవాన్ని చూస్తే సెల్యూట్ ఇచ్చి మనం వాళ్ళ దారి ఇవ్వాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ, నా తర్వాత మీరు ఈ విషయం చెప్పాలి. వందే అంటాను, మాత్రం అని మీరు చెప్పాలి. వందే వందే వందే. జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం.